ఆంధ్ర ప్యారిస్. ఈ పేరు వింటేనే మనందరికీ గుర్తొచ్చేది గుంటూరు జిల్లా తెనాలి నగరం. పేరుకు తగ్గట్టుగానే ఈ ప్రాంతం చూసినటువంటి వారు ఎవరికైనా సరే రోడ్డుకి ఇరువైపులా కాలువలు, కాలువగొట్టన సుదూర ప్రాంతం వరకు ఎటు చూసినా పచ్చదనం దర్శనమిస్తూ చూపలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తెనాలి అంటేనే రాష్ట్రంలో తయారయ్యేటువంటి బంగారు పోస్టులకు మంచి పేరుందని చెప్పాలి. మరోవైపు రవాణా పరంగా ఈ తెనాలి నుంచి 5 నియోజకవర్గాలకు చెందిన ప్రజానీకం అంటే వేమూరు, రేపల్లె, పొన్నూరు, మంగళగిరి ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజానీకం మొత్తం ఈ నగరం గుండానే రాకపోకలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా విజయవాడ చేరాలన్నా కూడా మంగళగిరి, తెనాలి మధ్య ఉన్నటువంటి రహదారి అనేటువంటిది ఒకే ఒక మార్గంగా ఏర్పడింది. అయితే సుదీర్ఘకాలంగా ఎలాంటి మరమ్మతులు నోసుకోకుండా ఉన్నటువంటి ఈ రహదారి ఇప్పటి వరకు అనేక ప్రమాదాలకు నిలవైంది. కేవలం 7 మీటర్ల వెడల్పులో ఉన్నటువంటి ఈ రోడ్డు మీద నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. తక్షణమే ఈ రోడ్డుని 4 లైన్లుగా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 28 కిలోమీటర్లు అంటే తెనాలి నుంచి మంగళగిరి వరకు ఉన్నటువంటి ఈ రోడ్డుని త్వరలోనే 4 లైన్లుగా విస్తరించున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే DPR సిద్ధం చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు మంగళగిరి, తెనాలి మధ్య ఉన్నటువంటి ఈ రహదారిలో చాలా చోట్ల పూర్తిగా గుంతలమయమైపోయినటువంటి నేపథ్యంలోనే తక్షణమే మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించి 3.70 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు 12 కిలోమీటర్ల మేర అంటే దిగ్గిరాల మండలం చంద్రపూడి దగ్గర నుంచి రేవేంద్రపాడు వరకు ఈ తార్ రోడ్ నిర్మాణానికి పనులు చేపట్టారు. గత 20 రోజుల నుంచి ఈ మరమ్మతు పనులు చేపడుతూ ఉన్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలోనే దిగ్గిరాల నుంచి మంగళగిరి వైపు వెళ్తున్నటువంటి వాహనదారులు కావచ్చు, ప్రజానీకం కావచ్చు, పూర్తిగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో రీమంటూ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. తెనాలి నుంచి మంగళగిరి వరకు ఉన్నటువంటి దాదాపు 26 కిలోమీటర్ల మేర అక్కడక్కడ చిన్న మరమ్మతులు చేపడుతూ ఉన్నారు. తాజాగా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామ శివారులో కూడా పూర్తిగా మరమ్మతు పనులు చేపట్టారు. ఇట్లా తెనాలి నుంచి మంగళగిరి వరకు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ పూర్తిగా ఆ సమస్యను పరిష్కరించడానికి R&B అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. మంగళగిరి నగరానికి ఉత్తరం వైపు నుంచి రాజధాని నుంచి వచ్చేటువంటి 2 ప్రధానమైన రహదారులను చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేయాలని CRD అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. మరోవైపు నగరానికి పడవ వైపు నుంచి కాజా, గొల్లపూడి మధ్య బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటికే కొలికొచ్చాయి. ఇక మంగళగిరి నగరానికి తూర్పు వైపు అంటే మంగళగిరి, తెనాలి మధ్య ఉన్నటువంటి ఈ రహదారిని 4 లైన్లుగా విస్తరించినట్లయితే అభివృద్ధి పరంగా కావచ్చు, అదేవిధంగా రవాణా పరంగా కావచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ప్రాంత ప్రజానీకం అదేవిధంగా ప్రయాణికులు భావిస్తూ ఉన్నారు.